అమ్మా నాన్న అంటూ కస్టమర్లకు కొసరి కొసరి వడ్డిస్తూ ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టే కుమారి ఆంటీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల 2 లివర్స్ ఎక్స్ట్రా మీ బిల్లు 1000 రూపాయలు అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మాటలను మీమర్స్ ఓ రేంజ్లో వాడేస్తున్నారు. దీంతో కుమారి ఆంటీ గత 13 ఏళ్లుగా ఎన్నడూ లేని క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల ప్రచారానికి కూడా హీరో హీరోయిన్లు ఆమె దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం పక్కన పెడితే రాయదుర్గం పోలీసులు మంగళవారం కోహినూర్ హోటల్ సమీపంలో ఉన్న ఆమె ఫుడ్ స్టాల్ను అక్కడి నుండి తరలించాలని సూచించారు. అంతేకాదు ఆమెపై కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయడంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతించి తన ఒక్కరి పట్లే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్ను కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం చాలా రోజుల నుండి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని చెప్తున్నారు. ఆమె స్టాల్ మూలంగానే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా ఆమె స్పందించడం లేదని, ఖాళీ చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తని మరో చోట బిజినెస్ చేసుకోమని ఆమెకు చెబుతున్నామని అంటున్నారు. గత 2 రోజులుగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఆపడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీకి అండగా నిలిచారని, ఆమె ఫుడ్ స్టాల్ అక్కడే ఉండేలా చూడాలని పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారంటూ సీఎం రేవంత్ రెడ్డి పిఆర్ఓ అయోధ్య రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. దీంతో కుమారి ఆంటీ ప్రస్తుతం అక్కడే ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో కుమారి ఆంటీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.